ఆహా! ఎంత అదృష్టవంతులు మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో వీరి లైఫ్‌లోకి ఒక స్త్రీ రాబోతూ ఉంది. గత కొంతకాలముగా పడుతున్న కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. అసలు మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వీరి జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి మార్పులను చూడబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. ఈ రాశి వారు మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు వీరికి జీవితంలో ఎంతగానో కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల కారణంగా నష్టాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయండి. వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రము కూడా ఇష్టపడరు. సోమరితనం అంటే వీరికి చాలా అయిష్టము. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు వీరికి ప్రతిష్టకు భంగం ఉండదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు కూడా ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిబో స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు. మేషరాశి వారిది దయార్ద్ర హృదయం. వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపించే అవకాశాలు వీరి జీవితంలో అధికంగానే ఉంటాయి. ఏప్రిల్ నెలలో వీరి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం అయితే కలగబోతుంది. ఆ స్త్రీ ప్రవేశంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోందో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారికి సమయంలో వీరి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరు ఆశించిన ఫలితాలు వీరి సొంతం అవుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ స్త్రీ సహాయ సహకారాలు అయితే ఎంతగానో ఉంటాయండి. ప్రారంభించిన పనులలో విజయ దుమ్ముదులు మోగిస్తారు. దుర్గాదేవి శ్లోకాన్ని చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా చాలా మంచిది. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో సానుకూల ఫలితాలు కూడా లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో వాటిని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. అప్పులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరంగా భయాందోళనలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదైవ నామస్మరణ మీకు శుభప్రదం. మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయండి. ఈ మేషరాశి వారికి వారి జీవితంలో ఈ సమయం అయితే ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, గ్రహాల పరిస్థితి వీరికి అనుకూలంగా ఉందా లేదా కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ పరంగా చాలా సామాన్యంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా కొంత గొడవలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కూడా ఈ నెల 19న సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా లేదా అనవసర విషయాలకు మీరు చాలా డబ్బును ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెల మొదటి 2 వారాలు కూడా ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఈ నెల 3వ వారం నుండి కూడా స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు మీకు అందుతుంది. ఇది మీకు చివరి 2 వారాల్లో తక్కువ ఆర్థిక ఒత్తిడి రావడానికి దోహదపడుతుంది. ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చాలా సామాన్యంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రయాణాల కారణంగా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. విద్యార్థులు కూడా తమ యొక్క చదువుపైన ఎక్కువ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు అశాంతిగా ఉంటారు మరియు తేలికగా కోపం కలగవచ్చు. బుధుని గోచారం కారణంగా చదువుపైన ఏకాగ్రత తక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు తమ యొక్క చదువులో ఆశించిన ఫలితాలు పొందడం కొరకు ఓర్పు కలిగి ఉండాలి మరియు కష్టపడి పనిచేయాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుందండి. అసలు ఈ మేషరాశి వారికి ఈ సమయంలో వీరు ఎప్పటి నుండో కూడా పడుతున్న కష్టాల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి యొక్క శ్రమ పట్టుదల.
అత్యంత చతురత కలిగినటువంటి మనస్తత్వం కలవారు కావడంతో ఎక్కడికి వెళ్ళినా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధికులతే వీరికి పెద్ద పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు. ఈ మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపైన మంగళగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగడం కారణంగా ఇతరుల నుండి ఏదైనా సరే నేర్చుకోవడానికి వీరు సంశయించారు. ఈ రాశి వారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. మీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా కూడా మారుతుంది. అంటే ప్రేమ వలన ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండడం చేత ఎక్కువ మంది వీరిపైన ఆధారపడతారు. ఈ రాశికి చెందినవారు లాటరీలో పాల్గొనడం ఒక హాబీగా, సవాళ్లుగా ఉన్నటువంటి వాటిని కూడా తమ యొక్క హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తి కలిగించే ప్రతి అంశాన్ని కూడా వీరు హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించడం కూడా ఒక హాబీగా ఉంటుంది. ఈ మేషరాశి వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగిన వాటిని తమ యొక్క అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు కూడా చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్ ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తం మీద వీరి యొక్క జాతకానికి సరిపడే వ్యాపారాన్ని చేయించినట్లయితే తప్పకుండా లాభాల బాటలు వీరు పయనిస్తారు. చూసారు కదండి వీరి గుణగణాలు ఏమిటో. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశికి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగా, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా కూడా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారై స్వార్థపరులై ఉంటారు. ఎవరైనా సరే రెచ్చగొడితే పనులను అర్ధాంతరంగా వదిలిపోయేవారుగా కూడా, సహనం లేనివారుగా కూడా ఉంటారు. మేషరాశికి చెందిన వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులు అవుతారు. కాగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉంటారు. మొత్తం మీద మేషరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులని మనం చెప్పవచ్చు. ఈ రాశివారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను ఆచరించాలి. ఆడంబరలే పూజలు, గుప్తదానాలు మనోధైర్యం వీరికి చాలా మేలు చేస్తాయి. తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు కూడా స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వతమైన అలవాటుగా చేసుకోండి. తీపి వంటకాలకు సంబంధించిన ఏ వ్యాపారంలోనూ కూడా మీరు ఎప్పుడూ పాల్గొనకూడదు. చూసారు కదండి మేషరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మీరు ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.